శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడు కృష్ణ ప్రసాద్ ముందుగా ఇంటికి వస్తాడు. అసలు భూమి గగన్ ని ప్రేమిస్తోందని మీకు ఎవరు చెప్పారు అని కృష్ణ ప్రసాద్ ఆ శరత్ చంద్రని నిలదీస్తూ ఉంటారు. ఇంకెవరు, నా అపూర్వ చెప్పింది అని శరత్ చంద్ర అంటాడు. ఇదేనండి మీతో వచ్చిన తిప్పలు. మీరు ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ముందుగా ఈ అపూర్వ ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ మహా తల్లి శోభాచంద్ర గారు చనిపోతూ తన కూతుర్ని ప్రాణాలతో ఉండేలా చాలా జాగ్రత్తగా వదిలిపెట్టి వెళ్లిపోయారు. మీ కూతురు బ్రతికే ఉందన్న నిజం అసలు మీరు తెలుసుకోగలిగారా? అసలు ఆ నిజాలన్నీ కూడా మీ వరకు రాకుండా దాచిపెడుతున్నది ఎవరు తెలుసా? ఈ అపూర్వ గారే. ఈ అపూర్వ గారి వల్లే అసలు మీ కూతురు ఇంకా ప్రాణాలతో బ్రతికుందన్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఈ అపూర్వ చేతిలో మీరు కీలు బొమ్మగా మారిపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని కేపీ శరత్ చంద్రని అరుస్తూ చేయి చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు. దాంతో శరత్ చంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే కేపీ పగలగొట్టేస్తాడు. వెళ్ళు, నా కంటికి కనపడకుండా బయటికి వెళ్ళిపో అని అరవటంతో ఇక కేపీ దళదించుకొని చాలా బాధపడుతూ బయటికి అడుగు పెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ ఇద్దరు హాస్పిటల్ నుంచి ఆఫీస్ కి వచ్చేస్తారు. అప్పుడు భూమి ఫోన్ చెక్ చేసుకొని అదేంటి నాన్న దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని, హలో నాన్న, చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటుంది. భూమి అర్జెంట్ గా నీతో మాట్లాడాలమ్మా, అర్జెంట్ గా ఇంటికి రా అమ్మా అని చెప్పడంతో అలాగే నాన్న అని భూమి అంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భూమి శరత్ చంద్రకి దొరికిపోతుందా లేకుంటే తప్పించుకొని కవర్ చేసేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.